శ్రీ గురుభ్యో నమః. మీనరాశిలో రాహు 8 నెలల 12 రోజుల పాటు ఒకే నక్షత్రంలో సంచారం చేస్తున్నాడు. ఆ నక్షత్రం పేరే ఉత్తరాభాద్ర. అది శని నక్షత్రం. మీనరాశిలో రేవతి, ఉత్తరాభాద్ర, పూర్వాభాద్ర 4వ పాదం. ఈ 3 నక్షత్రాలు 9 పాదాలు ఉంటాయి. రేవతి నక్షత్రం సంచారం అయిపోయింది. ఉత్తరాభాద్రలోకి ప్రవేశించాడు. ఎప్పుడు? ఈ నెల 8వ తేదీ ఉదయం 4:50 ప్రవేశించాడు. రాబోయే 2025వ సంవత్సరం మార్చి నెల 16వ తేదీ రాత్రి 7:28 వరకు, అంటే దాదాపు 8 నెలల 12 రోజుల పాటు ఉత్తరాభాద్ర అనే నక్షత్రంలోనే సంచారం చేస్తుంటాడు. అయితే ఏమిటి? శనివత్ రాహు అంటారు. శని ఒక పాపగ్రహం, రాహు కూడా ఒక పాపగ్రహం. పాపగ్రహ నక్షత్రమైనటువంటి ఉత్తరాభాద్రలోనే పాపైనటువంటి రాహు వక్రంగానే సంచారం చేస్తున్నాడు. అయితే అంతకుముందు రేవతి నక్షత్రానికి అధిపతి బుధుడు. ఆ బుధుడును ఈ రాహు క్లోజ్ ఫ్రెండ్స్. అప్పుడేం అనిపించదు. ఇప్పుడు వీరిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ కాదు, ఇద్దరు పాపగ్రహాలే. కొంత శత్రుత్వాలు ఉన్నాయి. పైగా శని ఎంత దుష్ట శక్తులతో ఉంటాడో అవన్నీ పురికిపుచ్చుకున్నటువంటి మహానుభావుడే ఈ రాహు. శనికి 3 నక్షత్రాలు ఉంటాయి. 1 పుష్యమి, 2 అనురాధ, 3 ఉత్తరాభద్ర. పుష్యమి నక్షత్రం అనేది కర్కాటక రాశిలో ఒక జలతత్వ రాశిలో ఉంటుంది. అలాగే అనురాధ అది కూడా వృశ్చిక రాశిలో ఒక జలతత్వ రాశిలో అది ఉంటుంది. ఇక 3వది ఉత్తరాభాద్ర అనే నక్షత్రం కూడా జలతత్వ రాశి అయినటువంటి మీనరాశిలో సంచారం చేస్తున్నాడు. సరే, ఇంతకీ ఉత్తరాభాద్ర ఏమిటి దీని కథ? ఇదొక అద్భుతమైనటువంటి నక్షత్రం. ఎక్కడా కూడా వేలెత్తి చూపటానికి అవకాశం లేదు. అంత గొప్ప శుభ నక్షత్రం. శుభకరమైనటువంటి పనులన్నిటికీ ఉత్తరాభాద్ర నక్షత్రానికి మనం ప్రాధాన్యత ఇస్తుంటాం. ఏకాదశి రుద్రులు ఉంటారు. ఆ రుద్రుల్లో ఒక రుద్రుడు ఆయుర్బుద్ధుడు. ఆ ఆయుర్బుద్ధుడే ఈ ఉత్తరాభాద్ర నక్షత్రానికి ది లార్డ్, అధిదేవత లేక అధిష్టాన దేవత అనుకోవచ్చు. సరే, ఇంతకీ ఆయుర్బుద్ధుడి గురించి అది ఒక సర్పాకారము. అది జలంలో దిగువ భాగంలో ఉండేటువంటి సర్పాకారంలో ఉండేటువంటి వాడు. అయితే ఈ రాహు యొక్క లక్షణాలు కొన్ని మనం తెలుసుకోవాలి. ఈ దాదాపుగా 8 నెలల 12 రోజుల పాటు జరుగుతుంటే దీని యొక్క ప్రభావం 12 రాశుల పైన ఉంటూనే ఉంటుంది. ఇదే వీడియోలోనే క్లుప్తంగా ఒక్కొక్క రాశికి ఫలితాలు ఎలా ఉన్నాయి అనేది నేను తేటతలం చేస్తాను. వీటన్నిటికి కలిపి ఒక అద్భుతమైనటువంటి పరిహారం 5 రోజుల పాటు చేయాలి. 5 రోజులు ఎప్పటి నుంచి? ఆగస్టు నుంచి మనం చేస్తాం. అది 2వ వీడియోలో ఆ పరిహారం ఏమిటి చెప్తాను. ఒక అద్భుతమైన పరిహారం, మహాద్భుత పరిహారం. ఇంతకీ ఈ రాహు యొక్క లక్షణాలు ఏమిటి, గుణగణాలు ఏమిటి, అవన్నీ తెలుసుకోవాలి. కొన్ని ఎగిరే వస్తువులు ఉంటుంటాయి, దాని వెనక రాహు యొక్క ప్రాబల్యం ఉంటుంది. విమానం కూడా అలాంటిదే, దాని వెనక రాహు యొక్క ప్రాబల్యం ఉంటుంది. నెక్స్ట్ కొన్ని పార్ట్స్, తెలియనటువంటి భాగాలు ఉంటాయి, శరీరంలో భాగాలు ఉంటాయి, లేదా ఒక మెకానిజం, ఏదైనా ఒక వస్తువులో కూడా కొన్ని తెలియనటువంటి అంతర్గతంగా కంటి కనపడనటువంటి భాగాలు ఉంటే ఆ భాగాల మీద వాటి యొక్క ప్రభావం చూపేది ఎవరంటే రాహు. నెక్స్ట్ వర్చువల్ ఆలోచనలు, రహస్య కల్పనలు. వాడు ఏది చేసినా ఏదో రహస్యంగా చేస్తుంటారు కొంతమంది, అందరూ కాదండి. కొంతమందికి రాహు ప్రాబల్యం ఉన్నటువంటి నక్షత్రాలు కావచ్చు, రాహు ప్రాబల్యం ఉండే జాతకులు కావచ్చు, రాహు మహాదశ జరిగేటువంటి వారు కావచ్చు. నెక్స్ట్ వారు చేసేవి ఏదో రహస్య క్రియలు చేస్తుంటారు. నెక్స్ట్ వ్యూహలు, కొన్ని కార్యక్రమాలను నియంత్రిస్తుంటారు. నెక్స్ట్ ఎప్పుడు చూసినా అపవిత్రంగానే వెలుగుతుంటారు. వారు చేసే కార్యక్రమాలు చాలా పవిత్రంగా ఉండవు, అపవిత్రంగా ఉంటుంటాయి. అవినీతి, ఇక అక్రమాలు, ఊహించినటువంటి పెరుగుదల. ఎక్కడ? డబ్బులో కాదు, సమస్యల్లో కూడా ఊహించని పెరుగుదల.
ఇక కొంత వెంటాడుతుంటుంది. అదృష్టం కాదు, దురదృష్టం. దీంతోపాటు తప్పులు చేయడం, చేసిన తప్పుని కప్పిపుచ్చుకునేలా మరొక తప్పు చేయటం, నన్నెవరూ చూడలేదు కదా అనుకోవటం. ఏదైనా ఒక మాట చెప్తే సడన్గా ఒక మాట చెప్పేస్తాడు. ఆ చెప్పే మాట చాలా అతికినట్టుగా ఉంటుంది తప్ప అది అబద్ధం అనే సంగతి కొంతమంది మాత్రమే గుర్తిస్తారు, అందరూ కూడా గుర్తించలేరు. దాని తర్వాత డ్రగ్స్ సేవించడం. ఏదో రకరకాల డ్రగ్స్ ఉంటాయి, ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయినాయి. ఇక దానికి తోడు వ్యభిచారితనం, సహజీవనం, బెట్టింగ్లు, లాటరీలు, అక్కడి నుంచి సెక్యూరిటీల మార్పిడి, వివిధ రకాలైనటువంటి వ్యసనాలు. ఒక వ్యసనం కాదు, అనేక రకాల వ్యసనాలు. వ్యసనాల్లో ఎన్ని రకాల వ్యసనాలు ఉన్నాయో అన్ని రకాల వ్యసనాలు. ఇక ఉత్సాహభరితమైనటువంటి ప్రవర్తనా ప్రమాణాలు. వారు చేస్తుంటే ఒక్కోసారి వారి ప్రవర్తన ఎలా ఉంటుందంటే చాలా గొప్పగా ఉన్నట్టుగా ఉంటుంది, చాలా ఉత్సాహభరితంగా ఉంటుంది. బట్ దాని వెనక ఏదో అంతర్లీనంగా ఒక అది వారి స్వార్థ ప్రయోజనం కూడా ఉంటుంది. మరి కొంచెం హృదయ విదారక సందర్భాలు ఉంటాయి. యాక్సిడెంట్స్ కావచ్చు, వరదలు కావటం, భూ ప్రకంపనలు కావటం, అగ్నిపర్వతాలు ఉద్గారాలు, ఇక సునామీ వస్తే అలలు లేస్తుంటాయి. ఈ అలలు కూడా దానికి తార్కాణమే. టోర్నడోలు ఎక్కువ అమెరికాలో ఈ మధ్యకాలంలో మనం గమనించాం. తుఫాన్లు మనకు తెలిసినటువంటివే. ఇన్ఫెక్షన్స్, వైరస్లు, కరోనాలు, ఇటువంటి వైరస్ ఇప్పుడేం వస్తుందని కాదుండాయి, చెబుతున్న వాటి లక్షణాలు. తర్వాత ఆలస్యాలు, కార్యక్రమ ఆలస్యాలు, వివాహ ఆలస్యాలు, సంతానం ఆలస్యాలు. ఇక ఒక క్షణంలోనే ఉన్నదంతా పోగొట్టుకోవటం. డబ్బు ఇంత సంపాదిస్తారు, ఆ సంపాదించిన డబ్బు ఏదో ప్రకారంగా ఉన్న పలంగా పోతుంది, ఏదో ఒక చిన్న తప్పు చేసిన కారణంగా పోతుంది, ఏదో చిన్న వ్యాధి వచ్చిన కారణంగా పోతుంది, ఏదో సమస్య వచ్చిన కారణంగా పోతుంది. దాని తర్వాత కొన్ని షాకింగ్ సందర్భాలు ఉంటాయి, షాకింగ్ న్యూస్ ఉంటాయి. దీంతోపాటు విపత్తు సంఘటనలు కొన్ని ఉంటాయి. వీటితో ఇవన్నీ రాహు ఇచ్చేటువంటి భయాందోళనలు, కష్టాలు, మానసిక సమస్యలు, ఆకాంక్షలు లేకపోవటం, అస్థిరతలు, చేయని దానికి చెడు ప్రభావం నెత్తిన పట్టడం. దొడ్డిదారిలో విజయం సాధిస్తారు. ఏ విధంగా విజయం సాధిస్తారో ఆ విధంగా మట్టి కొట్టుకుని పోతుంటారు. కొంతమంది తిరిగి నష్టపోతుంటారు. నమ్మక ద్రోహాలు చేస్తుంటారు, చేయబడతారు. ఎదుటివారు తమను గుర్తించలేని విధంగా మాట్లాడతారు. చాలా సిమెంట్ గోడ కట్టేస్తే పకడ్బందీగా ఉన్నట్టుగా ఉంటుంది, కానీ ఎక్కడో చోట బ్రద్దలైపోతుంది. కులాంతర వివాహాలు, మతాంతర వివాహాలు, తృప్తి చెందని కోరికలు, అపార్థాలు, ఇవన్నీ వీటితో పాటు మరికొన్ని కూడా ఉన్నాయి. అవేమిటంటే కొంతమంది భౌతిక సుఖాలకు ఇష్టపడుతుంటారు, భ్రమపడుతుంటారు, ప్రాపంచిక కోరికలతో సతమతమవుతుంటారు. తాము భ్రాంతి పడటమే కాకుండా ఇతరులను కూడా భ్రాంతి చేసే విధంగా చర్యలు చేపడుతుంటారు. తరచుగా కట్టుకథలు చెప్పేస్తారు. వారు చెప్పే కట్టుకథ ఎట్లా ఉంటుందంటే అబ్బో అద్భుతంగా ఉంటుంది. ఈ సమయంలోనే కట్టుకథలు ఎక్కువ వస్తుంటాయి. దీంతోపాటు లోతైనటువంటి ఆధ్యాత్మికత కూడా ఉంటుంది. ఆధ్యాత్మిక ప్రవచనం, నిజమైనటువంటి ప్రవచనం, లోతైనటువంటి ఆధ్యాత్మిక విలువలతో కూడినట్టు ప్రవచనం, గ్రేట్ థింగ్. ఒక్కోసారి జీవితంలో చీకటి ఛాయలు ఏర్పడటం. కొంతమంది మాట్లాడుతూ ఒక అందమైన ముసుగు వేసుకుంటారు. ముసుగు అంటే పైన బురకా వేసుకుంటారని కాదు, వారు మాటల్లో పైకి ఏదో పైన ముసుగు వేసుకుంటారు. ఆ ముసుగు లోపల కొంతవరకు నేరాలు, ఘోరాలు ఇలాంటివి చేస్తారు. నమ్మక ద్రోహాలు చేస్తారు, కుట్రలు, కుతంత్రాలు. దీంతోపాటు విపరీతమైనటువంటి ఎదుటి వ్యక్తి మీద వ్యామోహాలు, శృంగారాలు. ఒక్కోసారి జీవితం అంతా ఎట్లా ఉంటుందంటే గందరగోళం ఉంటుంది, బుద్ధిహీనంగా మారిపోతుంటుంది, నిద్ర లేకపోవటం. ఒక్కోసారి ఇలాంటి పరిస్థితులప్పుడు శ్రద్ధ చూపలేదనుకో వీటిని తగ్గించుకోవడానికి అది చక్రంలా పునరావృతం అవుతుంటుంది. దీనికి తోడు హిస్టీరియాలు కొన్ని ఉంటాయి, సమస్యలు. దాని తర్వాత పిచ్చితనము, ఇవన్నీ కూడా ఈ యొక్క లక్షణాలు అని చెప్పక తప్పదు. అయితే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే ఇది జూలై 8వ తేదీ వేకుంజామున ప్రారంభమైనప్పటికీ దాని ప్రభావం 16వ తేదీ మధ్యాహ్నం 11:19 నుంచే ప్రారంభమవుతుంది. అదే టైంలోనే శని వక్రగమన ప్రభావం కూడా తోడవుతుంటుంది.
నేను గత రాశి ఫలిత వీడియోలు చెప్పాను. మరొక విషయం ఏంటో తెలుసా, ఇది మార్చి నెల 16వ తేదీ వరకు ఉంటుందా? మార్చి నెల 29 నెక్స్ట్ ఇయర్ 29 నుంచి మే 18 దాకా ఈ శని రాహు ఇద్దరు ఎదురెదురుగా వస్తుంటారు. సో ఆ చాప్టర్ ఇప్పుడు కొంచెం కన్ఫ్యూజన్ అవుతుంది. కానీ దీనికి సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి పరిహార ప్రక్రియ కూడా ఉంది. ఆ పరిహార ప్రక్రియ ఒక 5 రోజులు చేయాలా. జస్ట్ డేట్స్ చెప్తాను. అదేమిటంటే ఆ డేట్స్ 2024 ఆగస్టు 31వ తేదీ శనివారం, నెక్స్ట్ అక్టోబర్ 5వ తేదీ శనివారం, డిసెంబర్ 28వ తేదీ శనివారం, 2025 జనవరి 4వ తేదీ శనివారం, 2025 మార్చి 8 శనివారం. కనుక ఈ శనివారాలలోనే ఈ పరిహారం చేయాలి. దీనికి ముఖ్యంగా కావాల్సింది ఒకటి ఉంది. ఆ వివరం చాలా వెరీ సింపుల్ రెమెడీ. అది ఆ సింపుల్ రెమెడీ కనుక పరిహారం కనుక చేస్తుంటే కొంతవరకు ఉపశాంతి మార్గం తప్ప కనబడుతుంటుంది. సరే, ఇప్పుడు దాదాపు 11 నిమిషాలు అయిపోయింది. క్లుప్తంగా ఒక్కొక్క రాశికి కొన్ని జాగ్రత్తలు ఏమిటి, ఫలితాలు ఎలా ఉంటాయి, కొన్ని జాగ్రత్తలు చాలా క్లుప్తంగానే చెప్తాను. ఇక మేషరాశి వారు చూస్తే వీరికి నిద్రలేమి ఎక్కువగా ఉంటుంది. నిద్ర పాప టైంకి పోలేరు. అనవసర ఖర్చులు పెరుగుతుంటాయి. ఒక్కోసారి ఎదుటివారు ఏదో ప్రకారం నేను ఫారిన్ పంపిస్తాను, అక్కడ పంపిస్తాను, ఇక్కడ పంపిస్తాను అని చెప్పి కొంత ఏదో వ్యామోహంలోకి లాగేస్తారు. దానివల్ల డబ్బు ఖర్చు పెట్టుకుంటారు. పాపం అప్పు చేస్తారు, ఏదో వస్తుంది కదని. నమ్మక ద్రోహాలు జరుగుతాయి. కనుక ఏదైనా కొంత నమ్మక ద్రోహాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. వ్యామోహాలు పెరుగుతాయి. ఒకసారి మీకు ఉన్న పలంగా విదేశాలకు పోతే బాగుండే అనిపిస్తుంది. విదేశాలకు పోవాలంటే అక్కడ ఉద్యోగం ఇస్తారు. మేము ఉన్న ఉద్యోగం ఇస్తారు, ఎవడో ఒక తోడవుతాడు. ఆడే రాహు. కనుక కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అనవసరంగా డబ్బు ఖర్చు పెట్టుకొని వెళ్ళారనుకోండి, చాలా సమస్యలు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. ఏదో కంపెనీ వారు తమంతట తాము పంపించడం వేరు. అలా కాకుండా మీ అంతటా మీరు వెళ్తే దాని సమస్యలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఏదైనా నెక్స్ట్ ఇయర్ మార్చి 16వ తేదీ వరకు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. తొందరపడి కొత్త నిర్ణయాలపైన దృష్టి పెట్టవద్దు. సమయానికి నిద్రపోవడానికే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ వీడియో చెప్పేటువంటి నెక్స్ట్ అంటే రేపు కాబట్టి ఎల్లుండి చెప్తాను వీడియో. ఇంకా వీడియో చెప్పలేదు, ఇంకో వీడియో చెప్పలేదు అనుకోకండి. ఆ వీడియోలో పరిహారం చెప్తాను. ఆ పరిహారం చక్కగా పాటించడానికి ప్రయత్నం చేయండి. డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. నమ్మించి మోసం చేసేవారు మీ ఎదురుగానే తిరుగుతూనే ఉంటారు. మీతో మచ్చిగ్గా ఉంటారు. కళ్ళబుల్లి కబుర్లు చెప్తారు. అంతా కూడా అరచేతుల వైకుంఠం చూపిస్తారు. సో టేక్ కేర్. ఇక నెక్స్ట్ వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి వారి స్థానానికి 11వ స్థానం అంటే లాభస్థానం. లాభస్థానంలో రాహు ఉత్తరాభారత సంచారం చేస్తున్నాడు. ముఖ్యంగా చెవిలో ఏదైనా సమస్య లాంటి ప్రారంభం కావచ్చు, లేదా ఏదైనా చిన్న సమస్య ప్రారంభమవుతుంది. కడుపులో సమస్య కావచ్చు, చెవిలో సమస్య కావచ్చు, ముక్కులో సమస్య కావచ్చు. ఏదైనా కొంత అనారోగ్య సమస్యలు పెరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటుంటాయి. ఒక్కోసారి ఈ అనారోగ్య సమస్యలు ఏదో 1 రోజు 2 రోజులు ఉండేవి కూడా కాదు. ఒక్కోసారి తెలియకుండానే నెలలు గడిచిపోయేటువంటి అవకాశాలు కూడా ఉంటుంటాయి. కొంచెం జాగ్రత్తలు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. డాక్టర్లు గారు ఇచ్చినటువంటి సలహాలని తూచా తప్పకుండా పాటించండి. నెక్స్ట్ ఏంటంటే నీచ వ్యక్తుల ద్వారా డబ్బు పోగొట్టుకుంటారు. దీనితో పాటు ఉద్యోగాల్లో కావచ్చు, వ్యాపారాల్లో కావచ్చు, ఏదైనా కొంత ఆదాయం వచ్చేటువంటి మార్గాల్లో కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, కాంట్రాక్ట్ కావచ్చు, ఇతర ఏదైనా స్వయం ఉపాధి రంగాలు కావచ్చు, ఏవైనా ఇలాంటి అన్నింటిలో కూడా ప్రధానంగా ఏమిటంటే స్వయంకృతాపరాధం ఎక్కువగా ఉంటుంది. ఇదేంటిలే, అంతా మనమే కదా, మనం చక్రం తిప్పుతాం కదా, మనం చేస్తే పై అధికారి ఓకే అంటాడు, మనం చేస్తే పక్కవాడు వచ్చేసి పక్క అంటే సహ ఉద్యోగం వచ్చేసి ఏదో ప్రకారంగా మనకు సహకారం అందిస్తాడు. ఓవర్ కాన్ఫిడెన్స్, ఈరోజు కాకపోతే రేపు పని చేయొచ్చురే, ఇలాంటి ఓవర్ ఎస్టిమేషన్స్ వేసిన కారణంగా ఉద్యోగానికి మోసం వచ్చే అవకాశం ఉంది, వ్యాపారంలో మోసం వచ్చే అవకాశం ఉంది. స్వయంకృత అపరాధం జరిగిపోయిందని తర్వాత నెత్తినూరు బాదుకున్నా కూడా, క్షమాపణలు చెప్పుకున్నా కూడా లాభం లేనటువంటి స్థితిగా ఉంటుంది. దాని తర్వాత నీచ వ్యక్తుల ద్వారా డబ్బు పోగొట్టుకోవటం, అనవసరంగా కొంతమంది డబ్బు కావాలా అర్జెంట్ అయితే అప్పు తెచ్చి ఇవ్వటము, తర్వాత వారి ఇవ్వకపోవటం, వారి చుట్టూ తిరగటము, తర్వాత మనం ఏదైనా కొంత డబ్బు సంపాదిస్తే అది ఏదో ప్రకారంగా ఎక్కడో చోట ఏదైనా హాస్పిటల్కి కావచ్చు, లేక ఏదో ఒక చిన్న సమస్య వచ్చి ఆ సమస్య ఖర్చు పెట్టడం కావచ్చు. అలాగే సహజీవన సమస్యలు ఉంటాయి. ఇలాంటి సహజీవనం చేసేటువంటి
వచ్చేటువంటి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఒక్కోసారి బరస్ట్ అయిందంటే మొదటికే మోసం వచ్చేసి ఆ తర్వాత దాంపత్యంలో కొన్ని విషాద ఛాయలు ఏర్పడేటువంటి అవకాశాలు ఉంటాయి. తండ్రితో సమస్యలు ఉంటాయి. ఒక్కోసారి తండ్రితో ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ కూడా తండ్రితో కొన్ని విషయాలు చెప్పలేక దాటవేసిన కారణంగా కూడా తండ్రితో విభేదాలు వచ్చిన కారణంగా ఉంటాయి. దీనితో పాటు కొంత ఇతరుల వలన నమ్మక ద్రోహాలు కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. నన్ను ఎవరు చూడలేరు కదా, ఎవరు ఏం చూడటం లేదు, నేను ఏదైనా చేయగలను అనుకోవచ్చు. కానీ మీరు మనసులో ఏదనుకుంటారో దానికి తగ్గట్టుగా దానికంటే ముందే ఇతరులు గమనించి మీ ఆలోచనలు పసిగట్టి ఉంటారు. వారి పైకి చెప్పకపోయినప్పటికీ కూడా వారి మనసులో వారి దృష్టిలో మీరు చేసిన తప్పు పనులు ఇట్టే టైప్ అయిపోయినట్టుగా అయిపోతుంటాయి. కనుక ఇలాంటివన్నీ కూడా వృషభ రాశి వారికి ఉంటాయి. నెక్స్ట్ మిథున రాశి వారికి, మీకు మిథున రాశి వారికి దశమ స్థానంలో 10th హౌస్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది. ముఖ్యంగా ఒక వైధవ్య స్త్రీ చేత మోసపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వైధవ్య స్త్రీ ఎవరైనా కావచ్చు, బంధువులకు కావచ్చు, ఎవరు వాళ్ళు అప్పు కావాలంటే ఇవ్వటం, లేక సహాయ సహకారాలు కావాలంటే ఇవ్వటం, లేదా చాలామంది ఈ మధ్యకాలంలో కొంతవరకు మధ్యలో ట్రాఫిక్లో చిక్కుపోయినండి కొంచెం సహాయం చేయని చెప్పి సహాయం చేద్దాం అనుకున్న టైంలో నిజంగా వెళ్తే వారిని ఏదో ప్రకారంగా ట్రాప్ చేయటం, ఆ తర్వాత డబ్బు కొట్టేయటం, ఇలా చూస్తున్నాం. కనుక ఏదైనా టేక్ కేర్ విత్ వీడియో. ఇక మీరు అనుకున్నటువంటి ప్లాన్లో ఒక్కోసారి అనుకున్నట్టుగా జరుగుతుంటే వెల్ అండ్ గుడ్, అనుకున్నట్టు జరగదు. చక్కగా వెళ్తుంటుంది, సడన్గా అది కుప్పకూలిపోతుంటుంది అన్నమాట. కనుక ఇవన్నీ కూడా ఈ జూలై నెల 16వ తేదీ నుంచి మార్చి నెల 16వ, అంటే జూలై నుంచి ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, నియర్లీ 8 మాసాలు. ఈ 8 నెలలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మాట విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఒక్కోసారి మీరు చేసేటువంటి అగ్రిమెంట్లు కూడా చిట్ట చివరి క్షణంలో ఫెయిల్ అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. నెక్స్ట్ తర్వాత రాశి, 4వ రాశి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి 9వ స్థానంలో, నవమ స్థానం, పితృస్థానం, భాగ్యస్థానం, అదృష్ట స్థానం అంటారు. ఈ అదృష్ట స్థానంలో రాహు సంచారం జరుగుతుంది. ఈ అదృష్టస్థానం రాహు సంచారం జరుగుతున్న కారణంగా ఒక్కోసారి మీకు 150% గన్ షాట్గా పని అయిపోతుంది అనుకుంటారు. వాస్తవంగా ఇది ఎవరో ఒక లాటరీ వేసేది కాదు, లేకపోతే ఒక పెద్ద ఎగ్జామినేషన్ రాసి చేయటం కాదు. మీ అంతటా మీరే కొంత డబ్బు తెచ్చి బీరువాలో పెట్టి తాళం వేసేసి కీని మీ దగ్గర పెట్టుకొని రేపు ఉదయం మళ్ళీ తలుపు తీస్తే డబ్బులు ఉండవు. ఎక్కడ పోయినాయి? వేసిన తాళం వేసినట్టే ఉంటుంది. ఎవరు రాలే, ఎట్లా పోయింది? మాయ. ఏం మాయ? బృహత్ మాయ. ఇది ఏందో జరిగింది అంటే ఉదాహరణ చెప్తున్నమాట ఇది. కనుక ఏదో ప్రకారంగా కొంత ద్రోహం, అంటే ఎవరో డబ్బు తీస్తేనే పోతుంది. కనుక నమ్మక ద్రోహం జరిగేటువంటి అవకాశం వస్తాయి. అదృష్టం వెనక్కి అవకాశం వస్తాయి. కేవలం ఏ విషయంలో కావచ్చు, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీథింగ్స్, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, వ్యవహారాలు కావచ్చు, కుటుంబ విషయాలు కావచ్చు, లేకపోతే కన్స్ట్రక్షన్ కావచ్చు, లేకపోతే ఇండస్ట్రీస్ కావచ్చు, లేకపోతే మీరు చేసేటువంటి ఉపాధి రంగాలు కావచ్చు. కొంతమంది కేవలం ఆలోచనలు మాత్రమే చేసేవారు ఉంటారు. అలాంటి ఆలోచనలు కావచ్చు. ఒక్కోసారి సమస్యలు ఎదురొచ్చేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ 5వ రాశి సింహరాశి. మీకు 8వ స్థానంలో రాహు సంచారం జరుగుతున్నది. పైగా శని నక్షత్రం ఉత్తరాభాద్రలో 8 నెలల 12 ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇంకా ఈ జూలై నెల 16వ తేదీ నుంచి నెక్స్ట్ ఇయర్ మార్చి 16 దాకా, అంటే దాదాపు 8 మాసాల పాటు దీన్ని జాగ్రత్త తీసుకోవాలి. ఒక్కోసారి జీవితం మీద విరక్తి కలుగుతుంది. ఏమిటి, నేనేమిటి, నా పరిస్థితి ఏమిటి, నా స్థితి ఏమిటి, చాలా గొప్ప స్థాయిలో ఉండేటువంటి వ్యక్తి ఇలాంటి వారి చేత ఎందుకు మాటలు తినాలా, ఒక విసిగి వేసారిపోతారు. వాళ్ళు అనుకుంటారు జీవితం దుర్లభం, బ్రతకూడదు, ఏదో ఆత్మహత్య. ఇట్లాంటి పనికి మాలిన ఆలోచనలకు దయచేసి వెళ్ళకండి. 4 రోజులు ఉంటాయి కష్టాలు, తర్వాత వెళ్ళిపోతాయి. ఏదో పై అధికారి పిలిచి నలుగురు ముందు మిమ్మల్ని తప్పుగా మాట్లాడు, ఏమైనా బుద్ధి ఉందా నీకు, ఏమిటి ఫైల్ ఇటు చేసావు, చిచ్చి పనికి మాలవాడ వీధుల స్థలం అన్నాడు అనుకో, 10 మంది ముందు నన్ను అన్నాడు, ఇంకా జీవితం ఉండకూడదు, నేను బ్రతకటం వేస్ట్, పోయి దూకేద్దాం, ఇలాంటివి. దీనివల్ల సమస్యలు వస్తున్నాయి. ఏదో పరువు పోయినట్టుగా, నిజమే బాధ ఉంటుంది, నేను కాదనను, కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. సమస్యలు పెరుగుతుంటాయి. 8వ స్థానము
అష్టమ స్థానం అంటే ఆయుస్థానం. కేవలం ఆ విషయం కాదు, ఒక పెద్ద ప్రాజెక్ట్ చేస్తుంటారు, చేస్తుంటే సడన్గా అది ఆగిపోవచ్చు. ఎందుకు ఆగిపోయిందో తెలియనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సరే, కొన్ని మంచి అనుకూలతలు ఉన్నాయి, కానీ ఇలాంటి ఉన్నప్పుడు మీరు నిరుత్సాహపడకూడదు, ధైర్యంగా ఉండాలి, మొక్కవోని ధైర్యంతో ఉండాలి. అలాంటి ధైర్యాన్ని తెచ్చిపెట్టుకోవాలి. అందుకే అద్భుతమైన పరిహారాలు 5 సార్లు ఉన్నాయి. ఆ పరిహారం చెప్తాం, చేయండి. నెక్స్ట్ 6వ రాశి కన్యా రాశి. ఇది భూతత్వ రాశి. ఈ కన్యా రాశికి కరెక్ట్గా 7వ స్థానంలో ఉన్నాను. దంపతుల మధ్య కావచ్చు, వ్యాపార భాగస్వాములు కావచ్చు, ప్రేమికుల మధ్య కావచ్చు, కొంచెం ఏదో లడాయి వచ్చిన విధంగా అనిపిస్తుంటుంది. ఒక్కోసారి మీరు ఎస్ అంటే వారు నో అనొచ్చు, వారు నో అంటే మీరు ఎస్ అనొచ్చు. ఒక్కోసారి వివాహం కానటువంటి వారి విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్తలు ఎక్కువ తీసుకోవాలి. ఒక్కసారి దాదాపు దగ్గర దాకా వచ్చి సడన్గా బరస్ట్ అవుతుంది. కొంత మా కర్మ మొదటి చిట్టే ఉందండి, ఈరోజు కాదు, ఈ రాహు ఏదో వచ్చాడని కదా, మాకు చిన్నప్పటి నుంచి రాహు ఉన్నాడు అనుకుంటేవారు ఉన్నాడు. అప్పుడున్న దానికంటే ఇప్పుడు కొంచెం ఎక్కువ ఉంటుంది. అప్పుడు నెలలో 4 సార్లు అరుచుకుంటే ఇప్పుడు రోజు అరుచుకునేటువంటి అవకాశం వస్తాయి, లేదా రోజుకి 4 సార్లు అరుచుకోవచ్చు. కానీ ఇలాంటివి జరిగే అవకాశం వస్తాయి. దాంపత్యంలో చిన్నపాటి సమస్యలు ఉంటాయి. అలాగే ప్రేమికుల మధ్య కొన్ని సమస్యలు ఉండే సూచన ఉంటాయి. నెక్స్ట్ వ్యాపార భాగస్వాములు చాలా గొప్పగా ఉంటారు, తీయ పెట్టుకుంటారు. అలాగే నెక్స్ట్ ముఖ్యంగా ఏదన్నా ఈ 8 నెలల్లో ఏదైనా భాగస్వామ్యం చేసి డబ్బు సంపాదించుకుందాము అనుకునేటువంటి ఆలోచనలు కొత్త ఉన్నాయనుకుని కొంచెం టేక్ కేర్. పరిహారం పాటిస్తుండండి. ఆ పరిహారం కొంతవరకు ప్రతికూలతను తగ్గించేటువంటి స్థితి కనబడుతుంది. నెక్స్ట్ 7వ రాశి తులారాశి. ఈ తులారాశికి 6వ స్థానంలోనే ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని వాస్తవంగా తులారాశికి రాజయోగకారకుడు. అలాంటి రాజయోగకారకుడు శని వక్రగమనంలో ఉన్నాడు. శని వక్రగమనం. సరే, ఆ వక్రగమనం కొంతకాలం ఉంటుందనుకో, ఎక్కువ కాలం ఉండదు, కానీ నవంబర్ దాకా ఉంటుంది. కానీ ఇది రాహు యొక్క ఉత్తరాభాద్ర సంచారం మాత్రం 8 నెలల పాటు ఉంటుంది. ఎప్పటి నుంచి? జూలై 16వ తేదీ నుంచి. కనుక మీకు ఏదైనా చిన్నపాటి అనారోగ్యం ఏదన్నా శరీరంలో ఉండవచ్చు, కానీ మీరు దాన్ని ఖాతరు చేయవచ్చు. ఒకవేళ తెలిసి సమస్య ఉందనుకోండి, డాక్టర్కి వెళ్ళండి. లేక తెలియక సమస్య ఉంటే నాకు తెలియదండి, అందువల్ల మర్చిపోయినండి, ఏం కాలేదు. కానీ మీకు కనుక అక్కడ సమస్య కనుక హెల్త్ ఇష్యూ ఏదైనా ఉంటే మీ అంతటా మీరు సొంత వైద్యం చేసుకోవద్దు, డాక్టర్ గారి దగ్గరికి పోవడానికి ప్రయత్నించండి. ఇక మీరెవరికన్నా బాకీ ఉన్నా, లేదా మీరెవరికన్నా బాకీ ఇవ్వాలనుకున్నా బాగా ఆలోచన చేయండి. మీరు ఎవరికైనా బాకీ ఉంటే ఆలోచించి ఇవ్వకూడదు అనుకుంటారు. ఒకవేళ మీరే వేరే వారికి బాకీ ఉన్నారనుకో, బాకీ ఉంటే కట్టేస్తారు, లేదా కట్టలేని శక్తి లేదనుకో, ముందుగా మీరే దాన్ని ఏదో చేద్దాం, ఇలా చేద్దాం, అలా చేద్దాం అనేటువంటి ప్రణాళికకి రావడానికి ప్రయత్నం చేయండి. ఇక శత్రువుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉంటారు. ఒక్కోసారి ఎప్పుడూ మాట్లాడేటువంటి బాగా తీయ పెట్టుకుని ఉండే వాళ్ళు కూడా శత్రువులుగా మారే అవకాశాలు వస్తాయి. ఎదుటి వారిని రోజు 10 సార్లు తిరుగుతుంటారు, వాడు ఎప్పుడు తిట్టడం కూడా పడి ఉంటాడు కదా అని చెప్పి వాడు అదే పని తిరుగుతుంటే ఈసారి వాడు పడకపోగా మన మీద రెచ్చిపోవచ్చు. సో జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ 8వ రాశి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశికి 5వ స్థానంలో సంతాన స్థానంలో రాహు. అసలే 5వ స్థానంలో రాహు ఉంటే అది ఒక పెద్ద దోషం. దానికి తోడు శతభిష నక్షత్రంలో ఉందంటే ట్రిపుల్ దోషంగా భావించాలి. సంతాన విషయాల మీద జాగ్రత్త వహించాలి. కేవలం సంతానమే కాదు, కొంతవరకు ఏదన్నా పురుషులు కానీ స్త్రీలు కానీ ఉంటే కొంత ఉదర సంబంధమైనటువంటి సమస్యలు కావచ్చు, లేదా మర్మాంగ సంబంధం సమస్యలు కావచ్చు, లేదా ఇలాంటి సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. కనుక కొంత డాక్టర్లు చూపించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏమీ పెద్ద ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పరిహారం పాటిస్తూ ఉంటే కొంత మేలైనటువంటి లబ్ధి కలగడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ధనస్సు రాశి. ఈ ధనుసు రాశి జాతకులకి 4వ స్థానంలో ఈ శని నక్షత్రమైనటువంటి ఉత్తరాభాద్రలో రాహు సంచారం జరుగుతుంది. కనుక ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, ఇల్లు కట్టడంలో కావచ్చు, ఇల్లు అమ్మటంలో కావచ్చు, వాహన కొనుగోలు కావచ్చు, వాహన అమ్మకంలో కావచ్చు, ఆరోగ్య విషయాల్లో కావచ్చు, తల్లి విషయాల్లో కావచ్చు, ఏదైనా సరే కెరీర్ డెవలప్మెంట్లో కావచ్చు, విద్యా విషయాల్లో కావచ్చు, ఎక్కడైనా సరే మీకు తెలియకుండానే వెనకనిచ్చి కొంత వ్యతిరేకతలు వస్తుంటాయి, చాప కింద నీరులా వస్తుంటాయి. కనుక మీరు ఎక్కడికైనా బయలుదేరాలనుకుంటే, వెహికల్ తీస్తారనుకోండి, వెహికల్ ఏదైనా లోపం ఉందా లేదా 1-10 సార్లు గమనించండి. అలాగే ఉద్యోగంలో కూడా ఈవినింగ్ ఆఫీస్ వచ్చేటప్పుడు అన్నీ
చెస్ట్ ఆఫ్ డ్రాయర్స్ ఎలా ఉంది, బీరువాలు ఉంటే లాక్ చేసామా, లాక్స్కి ఏమన్నా అక్కడ పెట్టాం. మీరు ఎక్కడా కూడా ఈ 8 నెలల్లో లాక్స్ కీస్ ఉంటాయి కదా, కీస్ ఎవరికి ఇవ్వకండి. పొరపాటున ఇస్తే సరే వాళ్ళకి ఏదైనా అపరబుద్ధి పుట్టిందనుకో దీన్ని డూప్లికేట్స్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. కనుక మీ సెల్ ఫోన్స్ కూడా ఎవరికి ఇవ్వకండి. దాని యొక్క పాస్వర్డ్స్కి అలాంటివి చెప్పడానికి ప్రయత్నం చేయకండి. నెక్స్ట్ మకర రాశి. ఆల్రెడీ మకర రాశి జాతకులకి అది 3వ భాగం ఏలినాడు శని జరుగుతూ ఉంది. మీకు 3వ స్థానంలో ఈ రాహు జరుగుతుంది, 2వ స్థానంలో ఏలినాడు సంచారం చివరి భాగం జరుగుతుంది. దాంట్లో మీ రాశాధిపతి అయినటువంటి ఎవరు శని, ఆ శనికి వక్రగమనం జరిగింది ధన కుటుంబ స్థానంలో. పైగా ఆ శని నక్షత్రమైన ఉత్తరాభాద్రలోని రాహు సంచారం జరుగుతుంది. కనుక ఏదైనా కొంత తోడుబుట్టిన వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అనవసరంగా డబ్బు విషయంలో కావచ్చు, మాట విషయంలో కావచ్చు, లేక ఇతర ఏదైనా కొంచెం రహస్య సమాలోచనలు చేసేటువంటి అంశాల్లో కావచ్చు, అన్నింటిలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. తొందరపడి హడావిడిగా వారికి ఏదేదో చెప్పేసి కొత్త కొత్త ఆలోచనలు చూపి అది చేద్దాం ఇది చేద్దాం కోసం ఏది చేయలేక చతికిలు పడితే అప్పుడు పరుగు పోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కనుక అలాంటి వద్దు. నెక్స్ట్ కుంభరాశి. ఈ కుంభరాశి జాతకుల వారికి ఏలినాడు శని 2వ భాగం జరుగుతుంది. జన్మరాశిలోనే శని వక్రగమనం జరుగుతున్నాడు. ఆ శని వక్రగమనం ఈ 16వ తేదీ మధ్యాహ్నం 11:19 ఆయన డ్యూటీ ఏ టైం తీసుకుంటాడో రాహు అదే టైం ఈయన కూడా డ్యూటీ తీసుకుంటాడు. కర్మప్రభు అయినటువంటి శని వక్రగమన సంచారం. కనుక 139 రోజుల పాటు ఈయన యొక్క సంచారం ఉంది. సో దీంతో పాటు ఇక ధన విషయంలో, కుటుంబ విషయంలో మాట్లాడే ప్రతి మాటలో ఆచితూచి మాట్లాడాలి. తొందరపడి ఒకటి మాట్లాడి వాడేం చేస్తాడే, వాడంతా ఆఫ్టర్ ఆల్ అనేటువంటి రీతిగా ఉండకూడదు. చాలా వరకు స్థాయిని తగ్గి మీరు మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. మనకంటే అవతల వాడు ఎంత చిన్నవాడైనప్పటికీ అవునా అండి, చాలా గొప్ప అండి, గ్రేట్ అండి, మీరు కాబట్టి చేయగలిగారు. ఇది పైకి మాట్లాడండి, కొంచెం నటన చేయండి. కుటుంబ వ్యవహారాలు కావచ్చు, తర్వాత డబ్బు లెక్కించే సమయంలో చాలా జాగ్రత్త. ఒక్కోసారి రాహు 500 రూపీస్ నోట్స్ని మీరు లెక్క వేస్తూ పెడుతూ అది 50 రూపాయల కాగితాల కింద అనుకొని 500 రూపాయల కాగితాలు ఇవ్వచ్చు. మనసంతా ఎక్కడో ఆందోళన ఉంటుంది, ఆలోచన ఉంటాయి, ఆవేశం ఉంటుంది. ఒక్కోసారి అవతల వాడి మీద కోపం ఇంకోటి మీద చూపిస్తారు. సో జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ చివరిగా ఉన్నటువంటిది మీనరాశి. ఈ 8 మాసాలు మీనరాశి వారు హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూ మస్ట్ హ్యావ్ టేక్ అట్మోస్ట్ కేర్. చిన్న సమస్య ఉంటే సమస్య పెరిగి పెద్దది కాకుండా ఉండడానికి మన ప్రయత్నం ఉంటే చేయాలి. కొంచెం బీపీ ఏదైనా ఉందనుకోండి, లో బీపీ కావచ్చు, హై బీపీ కావచ్చు, షుగర్ కావచ్చు, ఉన్నాయి ఇలాంటివన్నీ కూడా. అలాంటివి ఏదైనా ఉండే టైంకి మెడిసిన్స్ తినండి. ఈ షుగర్ ఉన్నటువంటి వాళ్ళు పెద్దలాడే 11 గంటలకి భోజనాలు చేయటం, 12 గంటలకి ఉంటాయి. ట్యాబ్లెట్స్ ఒకసారి మర్చిపోతుంటారు. ఒక్కోసారి ఏదైనా ప్రోగ్రాములతో అకాలమైందనుకోండి, కనుక చాలా జాగ్రత్తగా పక్కన బ్రెడ్ బిస్కెట్ ఏదో ఒకటి కొంత ఉండడానికి ప్రయత్నం చేయాలి. కొంత మీకు తెలియనటువంటి సమస్య, నేను చెప్పింది ఏదో షుగర్ బీపీ అని ఇవి కాకుండా ఇంకేదైనా ఇతర సమస్యలు కూడా ఉండేటువంటి అవకాశం ఉంటే కొంతవరకు కడుపులో గర్భవతులుగా ఉన్నవారు మాత్రం ఎక్కువ జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి. యథావాత చెప్పొచ్చేది అంటే ఈ యొక్క రాహు యొక్క ఉత్తరాభాద్ర సంచారం అనుకూలం కాదు. ఒక విధంగా చెప్పాలంటే ఇది పూర్తిగా ప్రపంచవ్యాప్తంగా నాయకులపైన ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా అక్కడ ట్రంప్ మీద కాల్పులు జరిపారు. ఇదే కారణం కూడా మొదలైంది. 16వ తేదీ నుంచి కొంచెం తీవ్రతరం ఉండొచ్చు. ఏ దేశ నాయకుడిని కావచ్చు. రాజకీయాల్లో బాగా ఆరితేరిన వారు ఉన్నప్పుడు టప్పని కూలిపోవచ్చు. కొంతమంది అనుకోకుండా జైలుకి పోవచ్చు. కొంతమంది అనుకోకుండా జైలు నుంచి వచ్చి బయటకు వచ్చినంత ఎక్కడో పడిపోవడం అవకాశాలు ఉంటాయి. కనుక అటు ప్లస్లు ఉన్నాయి, ఇటు మైనస్లు ఉన్నాయి. కనుక ప్లస్ వ్యక్తి మళ్ళీ మైనస్ చేస్తారు. కనుక అద్భుతమైన పరిహారం తెలియజేయబోతున్నాను. ఆ పరిహారం కూడా ఓన్లీ శనివారాల్లోనే చేయాలి. అలాంటి పరిహారం వెరీ ఈజీ పరిహారం. కనుక అందరికీ అనుకూలమైనటువంటి వస్తువు ఒకే ఒకటి ఉంది. ఆ వస్తువే వేప ఆకు. ఏమిటి? వేప ఆకు. నేను ఈ పరిహారం చెప్పానంటే ఇంకా ఆయా రోజుల్లో వేపాకు దొరకటం కష్టం. ముందుగా వేపాకు కనీసం ఒక ఇంట్లో 10 మంది ఉన్నారనుకోండి, కనీసం ఒక్కొక్క మనిషికి 50 గ్రాముల లెక్కన 10 మందికి ఎంత కావాలా? 10 × 50 1/2 కేజీ కావాలా? అబ్బో, 7,75,000 మంది చూస్తున్నారు. మరి వీళ్ళందరికీ ఎన్ని కేజీలు కావాలనో, ఎంతెంత కావాలనో వీరు మళ్ళీ వేరే వారికి చెప్తే కావాలా. కనుక వేప చెట్లకి డిమాండ్ ఏర్పడే అవకాశం ఉంటుంది. కనుక వీలైనంత వరకు దానికి ఏమిటి మార్గాలు
పొందడానికి అవి కూడా నెక్స్ట్ వీడియో చెప్తాను. తప్పకుండా ఆ వీడియో చూడడానికి ప్రయత్నం చేయండి. శుభం.